ఇకను మాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి వాతజాతం నమామి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. హనుమాన్ చాలీసా రెండవ చౌపాయి. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. రామదూత శబ్దానికి విశేషమైన వ్యాఖ్యానాన్ని చెప్పుకున్నాం. అతులిత బలధామ తర్వాత మాట ఇది. తులిత అంటే సాటి అయిన అని అర్థం. అతులిత అంటే సాటి లేని అని అర్థం. అతులిత బలధామ అంటే సాటి లేని బలానికి నివాసమైన వాడు అని. బలం హనుమంతుల్లో కొలువై ఉంది. ఎలాంటి బలం అంటే అతులిత సాటి లేని అని అర్థం. హనుమంతుని యొక్క బలానికి ఏ ఒక్కరూ సరిరారు, ఇందులో సందేహం లేదు. అతులిత బలధామ అనే శబ్దం ప్రసిద్ధిగా తులసీదాస్ ప్రయోగించినది. రామచరిత మానస్సులో హనుమంతుని కీర్తిస్తూ ఒక చోట చెప్తాడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఇది రామచరిత మానస్ మంగళాచరణ శ్లోకాల్లో స్వయంగా తులసీదాసే అన్నాడు. అక్కడ ప్రథమ శబ్దమే అతులిత బలధామం అన్నారు ఇక్కడ. అందుకు అతులిత బలధామ అనే మాట అంత ప్రీతి తులసీదాస్కి. ఆ కారణం చేత శబ్దాన్ని వాడాడు. అయితే కవి, నిజమైన కవి ఒక శబ్దాన్ని వాడేటప్పుడు అనుభూతితో చెప్తాడు. ఆ అనుభూతిని మనం అందుకోగలగాలి వ్యాఖ్యాన రూపంలో. ఇక్కడ సాటిలేని బలము అన్నప్పుడు ఈ మాట వాల్మీకి రామాయణంలో స్వయంగా రామచంద్రమూర్తి అనేక చోట్ల చెప్తాడు. సీతమ్మ కూడా అంటుంది. ఆంజనేయ స్వామి వారు తనని తాను పరిచయం చేసుకున్నాక వెంటనే సీతమ్మ అంటుంది, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. ఓ హనుమా, నువ్వు విక్రమవంతుడివి, సమర్థుడివి, ప్రాజ్ఞుడవు అనగా జ్ఞానివి. లేకపోతే ఇంత రాక్షసుల నివాసాన్ని నువ్వొక్కడవే చేరగలిగావు. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి రావణ పాలిత అయినటువంటి లంకలో అడుగుపెట్టడం అంటే సామాన్యమైన విషయమా? శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇక్కడ సీతమ్మ నోట ఒక అద్భుతమైన మాట పలకబడింది. 100 యోజనాల విస్తీర్ణమైన ఈ సముద్రము ఒక ఆవు కాలి గిట్ట మేర అంత చోటు చేసి దాటి వచ్చేసావు నువ్వు అంత సులభంగా. అందుకు గోష్పదీకృత అనేది సీతమ్మ అన్నది. అదే మంత్రశాస్త్రం స్వీకరించి గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని కీర్తించింది. సముద్రాన్ని గోష్పాదమంత చేసి వచ్చేవయ్యా. నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ. అందుకే నువ్వు సామాన్యుడైనటువంటి ఒక వానర వీరుడవు అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళల్లో కానీ నీ కదలికల్లో కానీ ఇసుమంత కూడా భయం నాకు కనిపించలేదు. అసలు రావణుడు అంటేనే చాలా భయంగా ఉంటారు అందరూ. అలాంటిది రావణుడి లంకలో దిగి కూడా నువ్వు నిర్భయంగా నిలబడి ఉన్నావు. యస్యతే నాస్తి సంత్రాసో రావణన్నాపి సంభ్రమ. అలా కనబడుతున్నావు. మొత్తానికి రాముడు పంపేడు అంటే సామాన్యుల్ని పంపుతాడా? యద్యపి ప్రేషితస్తేనా రామేణ విదితాత్మన ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్య పరీక్షితం పరాక్రమమవిజ్ఞాయ మత్సకాసం విశేషత. రాముడు పంపేడంటే పరీక్షించకుండా పంపడు. అందుకు రాముడు పంపేడంటేనే నువ్వు అన్ని విధాల గొప్పవాడవు అని సీతమ్మ శ్లాఘించింది. ప్రత్యేకించి పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రమూర్తి అగస్త్య మహర్షితో మాట్లాడుతూ, నాకు బాగా తెలుసు రావణుని సంహరించగలిగే పరాక్రమము హనుమంతునికి ఉన్నది, అయినప్పటికీ ఒకానొక కారణం చేత పని చేయలేదంటూ మాట్లాడతాడు అక్కడ. అప్పుడు ప్రత్యేకించి హనుమంతుని శ్లాఘిస్తూ రాముడన్న మాట, అతులం బలమేతద్వై వాలినో రావణస్యచ. ఈ అతులం బలం అని వాల్మీకి అన్న మాటే అతులిత బలధామ అని తులసీదాస్ ఇక్కడ స్వీకరించాడు. అతులం బలమేతద్వై వాలినో రావణస్యచ నత్వేతాభ్యాం హనుమత సమంతితి మతిర్మమ. హనుమంతుని బలం ముందు వాలి నిలబడలేడు, రావణుడు నిలబడలేడు. ఎందుకంటే హనుమంతుని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పరాక్రమంలో వాళ్ళని మించినవాడు. ఇక జ్ఞానము, ధర్మము, బుద్ధి వీటన్నిటిలో వాళ్ళని ఎంతో మించిపోయినవాడు. శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం,
ప్రాజ్ఞతా నయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయా. ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి వాల్మీకి అన్నది. శౌర్యము, సమర్థత, బలము, ధైర్యము, ప్రాజ్ఞత, నీతి, కార్యసాధకత్వము, విక్రమము, ప్రభావము, ఇన్ని గుణములు హనుమంతుల్లో ఇల్లు చేసుకుని ఉన్నాయన్నాడు ఇక్కడ. అంటే హనుమంతుడిని నివాసంగా చేసుకున్నాయి. అంటే ఆ గుణాలకి అడ్రస్ హనుమంతుడు. అంత గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అవి హనుమంతుడిని నివాసంగా చేసుకుని ఉన్నాయి. ఆ కృతాలయ అనే మాటే అతులిత బల ధామ అనే మాటగా వచ్చింది. ధామము అంటే ఆశ్రయము, ఆలయము అని అర్థం. అందుకు హనుమంతుడు అతులిత బలధాముడు అనే మాట వాల్మీకి రామాయణంలో రాముడి నోట మనకు కనబడుతుంది. ఇక్కడ బలము అన్నప్పుడు ఈ శౌర్యము, జ్ఞానము ఇవన్నీ కలుపుకుని మనం స్వీకరించాలి. పైగా ఈయనకున్నటువంటి బలమున్నదే ఇవి దేవతలకు కూడా సాధ్యం కాదు అంటాడు రామచంద్రమూర్తి. నకాలస్య నశక్రస్య న విష్ణోర్విత్తపస్య చ కర్మాణి తాని శ్రూయంతే యాని యుద్ధే హనుమత. వేదాల్లో కానీ పురాణాల్లో కానీ దేవతలు ప్రకటించిన పరాక్రమగాథలు చాలా విన్నాను. కానీ హనుమంతుడు యుద్ధంలో చూపించిన పరాక్రమ వైనం మాత్రం ఏ దేవత యందు కనబడదు అని రాముడే అంటున్నాడు. ఎందుకంటే యుద్ధకాండలో రాముడు యుద్ధం చేస్తూ హనుమంతుడి యుద్ధాన్ని పరిశీలించాడు. హనుమంతుడు చేసిన యుద్ధ వైఖరి చాలా అద్భుతం. అంతేకాదు యుద్ధంలో శత్రువుల్ని సంహరించిన వీరులు చాలామంది ఉండవచ్చు, హనుమంతుడు వారికంటే గొప్పగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ యుద్ధంలో దెబ్బతిన్న వానరుల్ని, రామలక్ష్మణుల్ని కాపాడడానికి సంజీవ పర్వతం తీసుకువచ్చాడే, అది ఎవరు చేయగలరు? ఈ విధంగా యుద్ధంలో శత్రు సంహారము, తన వారిని రక్షించుకోవడము రెండూ చూపించాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే యుద్ధంలో హనుమంతుడు చూపించిన పరాక్రమము యముడు గాని, ఇంద్రుడు గాని, కుబేరుడు గాని, విష్ణువు గాని ఎవరు ప్రకటించలేదు. ఏతస్య బాహువీర్యేణ లంకా సీతా చ లక్ష్మణ ప్రాప్తా మయా జయశ్చేవ రాజ్యం మిత్రాని బాంధవా. కృతజ్ఞతకు మారుపేరైన రామచంద్రమూర్తి ఇక్కడ అంటున్నారు, ఈ హనుమంతుడి బలం వల్లనే నేను లంకను జయించగలిగాను, సీతాదేవిని లక్ష్మణుని తిరిగి పొందగలిగాను. ఈ హనుమంతుడే లేకపోతే సీతమ్మ జాడ తెలిసేదా, నేను విజయాన్ని సాధించేవాణ్ణా అంటున్నాడు ఇక్కడ రామచంద్రుడు స్వయంగా. హనుమాన్ యదిమేన స్యాద్ వానరాధిపతే సఖ ప్రవృత్తిమపి కోవేత్తుం జానక్యా శక్తిమాన్ భవేత్. ఈ మాట మనకు వాల్మీకి రామాయణంలో కనబడుతున్నది. ఇక మహాభారతంలో హనుమంతుడు స్వయంగా భీముడితో అన్నమాట. భీమసేన నా పర్యాప్తౌ మమాసౌ రాక్షసాధమ మయాతు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే కీర్తిర్నశ్యేద్ రాఘవస్య తత ఏతదుపేక్షితం అనే మాట స్వయంగా హనుమంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓ భీమసేనుడా, అసలు రావణాసురుని నేనే సంహరించగలను, కానీ నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తి దెబ్బ తినకూడదు గనక నేను రావణ సంహారం చేయలేదు అని చెప్పాడు. దీన్ని బట్టి హనుమంతుడు అతులిత బలధాముడనే మాట అంత స్పష్టంగా కనబడుతున్నది. మహాభారతం దాకా ఎందుకు, రామాయణంలోనే హనుమంతుడు అంటాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అని. వేల కొలది రావణులైనా నా ముందు నిలవలేరు అని చెప్పాడు. ఇది అతులిత బలధామ అన్నప్పుడు గుర్తు తెచ్చుకోవలసినది. హనుమాన్ చాలీసాని ఈ కోణాల్లో పరిశీలించాలి, అప్పుడు అది నిజమైన పారాయణ అవుతుంది. అతులిత బలధామ అనగానే దానికి సంబంధించిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటే రామాయణంలో ఘట్టాలన్నీ పారాయణ చేసినట్లే. అందుకే హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణతో సమానమన్నారు. ఎందుకు అంటే ఒక్కొక్క నామాన్ని దాని బరువుని మనం భావన చేస్తూ పారాయణ చేస్తే అది సుందరకాండ పారాయణతో సమానమే. తర్వాతి నామములు అంజనిపుత్ర పవనసుత నామ. ఈ వాక్యంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి, అందుకే చాలా ఓపిగ్గా వినాలి ఈ వాక్యాల్ని. ఇందులో అన్ని చమత్కారాలు చూపించాడు తులసీదాస్ ఇక్కడ. అంజనిపుత్ర పవనసుత నామ, ఈ నామ అనే శబ్దం ఇక్కడ వేయడంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు తులసీదాస్. నామ అంటే ప్రసిద్ధి అని అర్థం. అంజనిపుత్ర పవనసుత నామ అంటే అంజని పుత్రుడుగా పవనసుతుడిగా ప్రసిద్ధి చెందినవాడా అని అర్థాన్ని స్వీకరించవచ్చు. ఇది ఒక అర్థమే, ఇంకా లోపల తర్వాత తెలుసుకుందాం. ముందు తెలిసిన ఈ అర్థాన్ని పరిశీలిద్దాం. అంజని యొక్క పుత్రుడిగా వాయుపుత్రునిగా ప్రసిద్ధి చెందినవాడు అన్నారు ఇక్కడ. అంటే అంజనాదేవి యొక్క పుత్రుడు ఆంజనేయ స్వామి వారు. అందుకే అంజని పుత్ర అనగానే ఆంజనేయ అనే మాట మనకి ధ్వనిస్తూనే ఉన్నది. ఇది ఒక చిత్రమైన నామం. మనం ఇప్పటి వరకు పరిశీలిస్తే హనుమంతుడి యొక్క ప్రసిద్ధ మంత్రనామాలు 3 ఉన్నాయని చెప్పుకున్నాం, హనుమాన్, రామదూత, ఆంజనేయ. ఇప్పుడు ఆంజనేయ గురించి ఆలోచిద్దాం. అంజని పుత్రుడు ఆంజనేయుడు, ఇదొక అర్థం. అయితే అంజనాదేవికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అంజనం అనే శబ్దానికి అర్థం ఏమిటి? అసలు అంజనాదేవి కొడుకు అని జపం చేస్తే మనకొచ్చే ఫలితం ఏమిటి? ఇన్ని ఆలోచించాలి. ఇది కూడా వైదికార్థమే దీనిలో దాగి ఉన్నది, అంజని పుత్ర అనే దానిలో. అది పరిశీలిస్తే వేద మంత్రములకు అంజనములు అని పేరున్నది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇక్కడ అంజనము అనే లోకంలో వ్యవహారం ఉంది.
నేటికి అంజనం వేసి చూశారండి అని కనబడుతుంటుంది. కొన్ని కొన్ని మంత్ర ప్రక్రియల్లో, కొన్ని తంత్ర సాధనల్లో అంజనం వేసి చూడడం అనేది, అంటే మామూలు కంటితో చూడలేనిది, తెలుసుకోలేని దాన్ని మంత్ర ప్రక్రియలతో, రసాయన ప్రక్రియలతో అంజనం వేస్తారు. మంత్రశక్తితో అంజనంలో కనబడిన వస్తువు కనబడుతుంది. కనుక అంజనం అనగా మామూలు కంటితో చూడలేని దాన్ని చూపించేదానికి అంజనం అని పేరు. ఇది ముందు తెలుసుకుంటే అనేక రకాల అంజనాలు శాస్త్రంలో కనబడుతున్నాయి. కొన్ని కొన్ని నిధి నిక్షేపాలు చూడాలంటే కొన్ని మూలికలను అరగదీసి కాటుకలా పెట్టుకుంటే నిధి నిక్షేపాలు కనబడతాయట. అదొక రసాయన ప్రక్రియ. అలాగే నిధి నిక్షేపాలు చూడడానికి కొన్ని అంజనాలు చెప్పారు. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో దివ్యశక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉంటాయి. దుష్టశక్తులైన భూత ప్రేత పిశాచాదులు మన కంటికి కనబడవు. కనబడితే అవి మనలాంటివి అవుతాయి. మన కంటికి కనబడిన ఏవో ఒక శక్తులు అవి చూడాలంటే వాటికి కూడా కొన్ని అంజనాలు చెప్పే శాస్త్రంలో. అయితే ఆ అంజనాలు ఏమిటో ఇప్పుడు వెతుక్కోవాల్సిన అవసరము లేదు, కానీ ఉన్నాయి అవన్నీ కూడా. మొత్తానికి అంజన శబ్దానికి మామూలు కంటితో చూడలేని దాన్ని చూపించున్నదే అని అర్థం. ఆ అర్థాన్ని కానీ మనం తీసుకుంటే ఆంజనేయ అనే దానిలో ఉన్న అద్భుతం ఒకటి కనబడుతున్నది. దాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు.